నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎన్డీజీ న్యూస్కి స్వాగతం. సృష్టిలో అత్యంత ప్రేమ పంచేటటువంటి మానవాళీయతానికి తీపిదనం కన్న తల్లి తండ్రి. మనిషి యొక్క జీవితాన్ని మూలాధారం, మానవ జీవితానికి సృష్టికి మూలం కన్న తల్లిదండ్రులు. నేటి సమాజంలో కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏ రకంగా ఉంది ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుంది, తండ్రి ఆ స్వర్గపు ద్వారం లాంటి వాడు. ఇది పురాణాల్లో ఉన్నటువంటి సారాంశం. నేటి సమాజం మారుతున్న కాలానికి అనుగుణంగా, కదులుతున్న కాలానికి, పెరుగుతున్న టెక్నాలజీకి మనిషి మనసులో, తన మెదడులో కలిగేటటువంటి అత్యంత ఘోరమైనటువంటి మానవానికి సిగ్గుచేటు కలిగేటటువంటి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. తల్లి పాదాల కింద స్వర్గం, ఆ స్వర్గపు ద్వారాలు తలుపు తండ్రి లాంటి వాడు. తండ్రి అనేది సారాంశం, పురాణంలో ఉన్నటువంటి సారాంశం. నేటి సమాజంలో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉన్నాయి? కన్న తల్లిదండ్రుల్ని ఆస్తి కోసం చంపడం, లేదా కన్న తల్లిదండ్రుల్ని ఆస్తి కోసం ఏ రకమైనటువంటి పరిణామాలకి దారితీస్తున్నాయి? కన్న తల్లినైనా కన్న తండ్రినైనా వృద్ధాశ్రమానికి ఏ రకంగా తెలుస్తున్నారు నేటి సమాజంలో మనం చూస్తున్నాం. ఒక తండ్రి ఆ పిల్లలు ఉపయోగం జీవితంలో ఏ రకంగా పైకి రావాలి, ఏ రకంగా నా బిడ్డల్ని ఈ సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దాలి అనే ఆలోచన విధానంలో తన జీవితాన్ని త్యాగం చేస్తే, కన్న తల్లి నా బిడ్డ ఏం తిన్నాడు, నా బిడ్డ ఏం ఆకలితో ఉన్నాడో, నా బిడ్డ ఎంత కష్టపడి ఇంటికి తిరిగి వచ్చాడో, తన ఆకలిని తీర్చడానికి తను తినకుండా తన బిడ్డలకి తీర్చేటటువంటి ఆకలి ఆ కన్న తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఈ సృష్టిలో 18,000 కోట్ల జీవాలను పుట్టించినటువంటి ఆ భగవంతుడు అత్యంత గొప్ప మేధస్సు కలిగినటువంటి మనిషి మానవుని సృష్టించి ప్రేమ అనే పదాన్ని, మరీ ముఖ్యంగా కన్న తల్లి పేగుబంధాన్ని ఈ సృష్టికి పరిచయం చేశాడు. కన్న తండ్రి ఆశయాలని ఈ సృష్టికి పరిచయం చేశాడు. ఇందులో భాగమే మానవుడి జీవితం. మనిషి యొక్క గుణగణాలని సమాజంలో తెలియపరిచే విధానం, కన్న తండ్రి పడే కష్టాన్ని, కన్న తల్లి పెంచే విధానాన్ని సమాజంలో మంచి చెడుకి దారితీస్తుంది. ఇలాంటి పరిణామాలు, మారుతున్న టెక్నాలజీ, సైన్స్ విధానాలు అన్నీ ఒక పక్కగా అయితే, మనిషి మృగాని కంటే భయంకరమైన వాడు, మనిషి మానవత్వం కలిగిన వాడు, మనిషి హృదయం చాలా బరువైనది, మనిషి జీవితం ఓ గమ్యస్థానానికి తీసుకెళ్లేది, మనిషి అనేక కోణాల్లో ఉన్నటువంటి మానవ జీవిత సహజ విధానాలలో ఇదొక కోణం. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం పాతసొలస గ్రామంలో తండ్రి చనిపోతే, కన్న తండ్రి చనిపోతే తను చూసిన ఆలన పాలన, తను పెంచిన కన్న బిడ్డలు, ఆ బిడ్డలు పడే కష్టాన్ని, తన రక్తాన్ని చెమట రూపంలో చేర్చి ఆ చెమట ఆరకముందే ఇంటికి వచ్చి కన్న బిడ్డల ఆకలి తీర్చడానికి తను చేసిన ప్రయత్నంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం పాతసొలస గ్రామంలో గుమ్మల పెద్ద ఆంజనేయులు అనేటటువంటి ఒక వ్యక్తి, 2 కుమారులు, ఆయన చనిపోతే ఆస్తి పంపకాల విషయంలో కన్న తండ్రి వాళ్ళ ఆస్తి సరిగ్గా పంచలేదు అనేటటువంటి నినాదంతో ఆ శవాన్ని ఇంటి బయట పడుకోబెట్టినటువంటి కన్న కొడుకులున్న ఈ సమాజంలో మనిషి యొక్క మేధస్సు, సైన్స్ కూడా అందులో అనేటటువంటి ఈ మృగాలని సభ్య సమాజం ఏ రకంగా చూడాలి?
సభ్య సమాజంలో మానవత్వం లేని ఈ క్రూర కొడుకులని సమాజం ఏ రకంగా వెలివేయాలి, ఇలాంటి కన్న కొడుకులు ఉన్న ఈ రకమైనటువంటి ఆలోచన విధానం కలిగిన వ్యక్తులని, సమాజంలో ఉన్న మానవత్వం కలిగిన వ్యక్తులు ఏ రకంగా స్మరించుకోవాలి. ఒక్కసారి ఆలోచన వెళ్తే పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం పాత సొలస గ్రామంలో జరిగిన ఈ సంఘటన సమస్త మానవాళిని కలిచివేసే విధంగా, గుండెల్ని బరువెక్కించే విధంగా, కన్న కొడుకులు కూతురు పెంచాలంటే భయపడే విధంగా నేను చూస్తున్నాం. అన్ని విధాల ఏ శాటిలైట్ ఛానల్లో చూసినా, ఏ న్యూస్ పేపర్లో చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా ఆస్తి కోసం కన్న తల్లిదండ్రుల్ని చంపిన కొడుకు కూతురు, ఆస్తి కోసం కన్న తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో వదిలిన పిల్లలు, ఆస్తి కోసం కన్న తల్లిని సైతం మెడబెట్టుకొని బయటకు నెట్టిన సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. అంతకంటే మనిషి యొక్క హృదయాన్ని కరిగించేటటువంటి, మానవాళి కోణంలో కూడా ఆలోచనకు అందనటువంటి, మనిషి జీవితంలో చివరి అంకమైనటువంటి తన శ్మశాన వాటికి తీసుకెళ్లే విధానంలో కూడా కన్న కొడుకులు చివరి అంకాన్ని పూర్తి చేయలేనటువంటి ఈ గువ్వల పెద్దాంజనేయులకు సంబంధించిన ఈ కుమారుల్ని సమాజం ఏ రకంగా చూడాలి? ఆస్తి కోసం కన్న తండ్రి శవాన్ని ఇంటి బయట పెట్టినటువంటి ఇలాంటి వ్యక్తుల్ని సభ్య సమాజం ఏ రకంగా గుర్తించాలి? ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతూ, ఈ రకమైనటువంటి సంఘటన ఆస్తి కోసమా? పిల్లల్ని పెంచాల్సింది ఆస్తి కోసమా? పిల్లల్ని కనేది ఆస్తి కోసమా? అయ్యో నాకు పిల్లలు లేరు, నాకు పెళ్ళి 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది, నాకు పిల్లలు లేరని పిల్లల కోసం కలలు కనే ఒక జంట, నాకు 2 పిల్లలు ఉన్నారు, అమ్మాయి అబ్బాయి కలిగింది, ఈ పిల్లల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆలోచన విధానంలో జీవితాన్ని కొనసాగించేటటువంటి ఒక జంట, నాకు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు కలిగారు, నేను మనవలతో జీవితాన్ని కొనసాగిస్తాను, చివరంగా మహాద్భుతంగా గడుపుతాననేటువంటి ఒక కుటుంబం, వీళ్ళల్లో ఏ రకమైనటువంటి వ్యత్యాసాన్ని చూపిస్తున్నాయి? ఇలాంటి సంఘటనలు ఏ రకమైనటువంటి పరిణామాలని చూపిస్తాయి? ఏ రకమైనటువంటి పరిణామాల్ని శాసిస్తాయి? పిల్లలు కావాలి, పిల్లల కోసమే మేము బతుకుతున్నాం, పిల్లల కోసమే మేము జీవితాన్ని త్యాగం చేస్తున్నాం అనేటువంటి అపురూప ఘట్టమైనటువంటి ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రుల జీవితాలు, ఇలాంటి కన్న కొడుకుల నిర్మానుష్యం కలిగినటువంటి, కర్ణ కఠోరమైనటువంటి మనసు కలిగిన ఇలాంటి కొడుకుల పరిస్థితిని ఏ రకంగా ఆలోచించాలి? చూస్తూ ఉండండి ఎన్ఎల్జీ న్యూస్, మీకు ఇలాంటి సంఘటనలు చాలా చూపిస్తూ ఉంటుంది. ఇలాంటి మానవాళికి సంకోచం కలిగినటువంటి, ఎంతో అవహేళన కలిగినటువంటి ఈ రకమైనటువంటి వార్తని ఎంతో బాధాతత్వ హృదయంతో చదవాలనే ఆలోచన విధానం మేము ముందుకు వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్.